గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు శ్రీకి వడిబియ్యం పెడుతున్నాం. ఆ వ్లాగ్ మొత్తం నేను ఇవాళ షూట్ చేస్తా. అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది లాస్ట్లో, వెయిట్ ఫర్ ఇట్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎవరక్కడ? కాదు కాదు, మీరు కనీసం ఫేస్ అన్న క్లోజ్ చేసుకోవాలి కదా, ఎవరో కనుకోండి అన్నట్టు. బాగున్నాడు. ఎప్పుడు వచ్చినారు? ఏమేం చేస్తున్నారు? ఏంటిది మాకేంటిది అంటున్నా? ఏం చేస్తాను? ఇంకా చిత్రాన్నం చేస్తాము, రసం చేస్తాము, రైస్ అయింది, చిత్రాన్నంకి అర్థమయ్యా. స్పెషల్ ఏమి పాయసము కాదు, డే స్పెషల్ ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? శ్రీలేఖకి ఒడియం పోస్తాను. ఓకే, 1 year లోపల పెళ్ళైన 1 year లోపల వడి బియ్యం పెట్టాలి, అంతే చెప్పింది. ఇక స్టార్ట్. 8:30కు ఫస్ట్ బయటకు వెళ్తున్నాం. గ్రాసరీస్ కావాలి. గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి పూలు కావాలి, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కావాలి. పెళ్ళి అయినప్పుడు పెళ్లి రోజు వడిబియ్యం పెడతారు, తర్వాత 1 year లోపల మళ్ళీ వడిబియ్యం పెడతారు అనమాట పుట్టింటి వాళ్ళు. మా ఆంధ్ర సైడ్, అనంతపూర్ సైడ్ అనుకోండి. సో అలా ఆ రోజు మా శ్రీకి వడిబియ్యం పెడుతున్నాము. శ్రీ అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు. రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు తను ఎవరనేది. సో ఆ రోజు స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము. కొన్ని మిస్ అయింటాయి కదా, ఇంకా అవన్నీ కూడా వెళ్ళి నేను తీసుకొస్తూ ఉన్నాను. నేను వచ్చే లోపల అమ్మ, అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరు వచ్చేసారు. ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ పిండి వంటలు కూడా అన్నీ చేసాము. స్పెషల్ అయితే ఓలిగా ఇంకా పాయసం అయితే నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఈసారి చేసినప్పుడు నేను రెసిపీ చూపిస్తాను. మా అత్త వంటలు చాలా బాగా చేస్తారు, కొంచెం డిఫరెంట్గా చేస్తారు అనమాట. సో ఈసారి ఫ్రీ ఉన్నప్పుడు నేను చూపిస్తాను. సో అమ్మాయికి ఏంటంటే అమ్మ వడిబియ్యం పెట్టకూడదంట, అత్త కానీ వదిన కానీ అలా ఎవరైనా పెట్టచ్చు. శ్రీకి నేను వదిన అవుతాను కాబట్టి నేను వడిబియ్యం పెడుతున్నాను. నేను పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఏదో నేను ఒక పెద్ద అమ్మాయి అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ ఒక్కరోజు. నేను అన్నీ అడుగుతున్నాను, ఎందుకంటే నాకు అసలు తెలీదు ఇవన్నీ పెట్టడం కానీ ఇదంతా. నేను అన్నీ పెద్దమ్మ అత్త చెప్తున్నారు, సో అత్త చెప్తున్న దాని ప్రకారం పెడుతున్నాను అనమాట. పసుపు మొత్తం నింపుగా నింపాలి అంటారు, ఫేస్కి, కాలుకి, చేతులకి అంతా. సో ఎక్కడ గ్యాప్ లేకుండా నింపాలన్నమాట. నింపిన తర్వాత బొట్టు పెట్టేస్తున్నాం ఇద్దరికి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ట్రెడిషన్ తెలుస్తుంది అని చెప్పి నేను ఫుల్ వ్లాగ్ పెట్టేశాను అనమాట, ఫుల్ వీడియో. ఎక్కడ నేను ఎడిట్ చేయలేదు. మ్యాక్సిమం ఫుటేజ్ మీకు బోర్ కొట్టకుండా ఉండడానికే ట్రై చేస్తున్నా. సో ఎక్కడైనా మీకు బోర్ అనిపిస్తున్నా ఆర్ ఎక్కడైనా లాగ్ అనిపిస్తున్నా, ప్లీజ్ మేక్ ష్యూర్ టు కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 2000 సబ్స్క్రైబర్స్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎస్. సో అలా ఫస్ట్ వడిబియ్యం పెట్టినప్పుడు తనకి మనం చీర తీసుకొచ్చింటాం కదా, ఆ చీరతో వడి నింపేసేయాలన్నమాట. సో అది జరుగుతుంది. అదే కదా మీ ఫీలింగ్, నాకు తెలుసు గైస్. సో ఖచ్చితంగా వడిబియ్యం పెట్టే వాళ్ళు శారీ కట్టుకోవాలంట. అందుకే అది అప్పుడు ఆ మూమెంటే నాకు తెలిసింది. సో శ్రీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు నేను కూడా వెళ్ళి ఇంకా శారీ చేంజ్ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనము మెయిన్ చీర ఇచ్చేస్తాము, తన చేంజ్ చేసుకొని వస్తారు. ఇప్పుడు మనం సేమ్ పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం తోడు చీర ఇంకొకటి తీసుకొస్తాము. సో ఆ చీర పెట్టేస్తాం తన కోళ్ళలో. ఆ చీర ఇంకా బియ్యము అన్నీ పెట్టేస్తాం అనమాట. సో అవన్నీ తను వాళ్ళ అత్తింటికి తీసుకెళ్ళిపోతారు. ఒక వెజ్ డే రోజు మంచిగా వండుకుంటారు, అందరికీ పంచుతారు. అలా వడి బియ్యం అనేది అలా అంటారంట. సో ఇది ఎవ్రీ 1 year ఒకసారి, ఆర్ 3 yearsకి ఒకసారి, ఆర్ 5 yearsకి ఒకసారి, ఆర్ 9 yearsకి ఒకసారి పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పెట్టాలి అనమాట. అది సాంప్రదాయం. సో అలా ఇది పోగు కూడా తను ఎన్ని డేస్కో తీస్తుంది నాకు కరెక్ట్గా తెలీదు, బట్ అది తీసినప్పుడు కూడా చెట్టుకు కట్టేస్తారు.
ఇంకా చాటల్లో బియ్యం అన్ని శ్రీకేస్తాము. మనము 3 times పిడికిడితో బయటకు తీస్తాము. తర్వాత తను అవన్నీ మళ్ళీ లోపలికి వేసిస్తాం. మళ్ళీ తను 2 సార్లు ఏమో మళ్ళీ 3 బియ్యం పెడతారు మన చాటలోకి. మళ్ళీ అవి లోపలికి వేస్తాం. మళ్ళీ లాస్ట్లో ఒకసారి పెడుతుంది బియ్యం. ఆ బియ్యం తీసుకెళ్ళి దేవునిలో పెట్టుకుంటాం అనమాట. సో అలా ఎవరు బియ్యం తెచ్చినా అందరూ తన ఒళ్ళో నింపుతారు. అవన్నీ తను మోయాల్సిందే, నో ఆప్షన్. తను లాస్ట్లో పెట్టిన బియ్యం ప్లేట్లో పెడుతుంది కదా, అవి మనం తీసుకెళ్ళి దేవుని ఇంట్లో పెట్టుకుంటాము. సో అలా ఆ బియ్యం కొంతమంది ఇంట్లో కూడా చల్లుకుంటారు. సో అది డిపెండ్స్, ఇక ఎవరింట్లో ఫార్మాలిటీస్ అలా జరుగుతూ ఉంటాయి. సో వన్స్ అందరూ పెట్టడం, తన ఆశీర్వాదం తీసుకోవడం అంతా అయిపోయిన తర్వాత తన దేవుని ఇంట్లోకి వెళ్ళి కొంచెం పూజ చేస్తారు లేదా మొక్కుంటారు. అది కూడా అయిపోయిన తర్వాత మనం టెంపుల్కి వెళ్తాం. దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాలి. సో ఆ టెంపుల్ కన్నా వెళ్ళాలి అలా. సో మన అపార్ట్మెంట్ కిందనే గణపతి టెంపుల్ ఉంటుంది చిన్నది. సో అక్కడ పూజ చేస్తున్నారు వంశీ అన్న. వస్తే పొద్దున్నే ఒడి బియ్యము, లేదంటే ఈ హాలిడేస్ అంటే ఇంకా నరసాపురమే పిల్లలు. పిన్ని ఎంత చీర? సో అలా మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వెళ్తున్నాం. తనకి చీర చాలా బరువుగా ఉంది, అంటే వాడి బియ్యం అంతా నింపాం కదా, అందుకే ఎవరో ఒకరు సపోర్ట్గా కింద కానీ అలా పైన కానీ పట్టుకుంటున్నాము. సో దట్ తనకి ఈజీ అవుతుంది, నడవడానికి కూడా తనకు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. సో వన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చేసాము. అండ్ భోజనాలు చేసుకుంటున్నాం. బియ్యం అయితే మనం ఇంట్లోకి తీసుకురాకూడదు, వాటిలో నింపినవి ఏవైనా సరే అన్నీ బయట పెట్టేయాలన్నమాట. వన్స్ తను లోపలికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసుకుని మేము ఇంకా తను వెళ్లే ముందు అందరి ఆశీర్వాదం తీసుకుంటుంది. అత్తమ్మ, మావయ్య, తాతయ్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా బియ్యం బయట పెట్టేశాం కదా, సో అవి తను తీసుకెళ్తారనమాట. అలానే అత్త వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు మనం కదిరికి వెళ్తున్నాం. శ్రీని అక్కడ డ్రాప్ చేసి అక్కడ ఒక చిన్న ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్ అన్ని నేను మీకు అక్కడే డిస్క్లోజ్ చేస్తా. ఓకే గైస్, సో శారీ ఎలా ఉంది అన్న లుక్ ఎలా ఉంది మేక్ ష్యూర్ టు కమెంట్. అండ్ ఎస్, లేట్ అవుతుంది, సో ఫాస్ట్గా రెడీ అయిపోతాను. సో తను కదిరికి రీచ్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న ఆశీర్వాదం తీసుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. సో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ అనమాట కదిర్లో. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇలాంటి ఈవెంట్స్ ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. సో క్రేజీ అనిపించింది. అందులోనే ఈవినింగ్ టైం అనమాట. ఆ వెదర్కి, ఆ క్లైమేట్కి అండ్ ఓపెనింగ్కి చాలా రాయల్టీగా అనిపించింది. వెరీ మచ్ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఆ రోజు కేక్ కటింగ్తో నా డే ఎండ్ అయిపోయింది. చాలా ఫుల్ డే. అండ్ మీకు ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ వీఆర్ వెరీ మచ్ క్లోజ్ టు 2000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బై గైస్.